మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు. మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు మొత్తం 4,61,000 ఆర్థిక సాయం మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందిన వారికి సహాయం ఎంతో గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యానికి దూరం కాకుండా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తోందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదలపల్లి అస్తాపూర్ వచ్చిన బంజరవి చేరిల్ల పాండు ఎలకపల్లి భావించి ఈ ప్రక్రియలో మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా మీరు ఒక టీం లాగా ఫామ్ కావాలి. మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సూపర్వైజర్లకు నేను ఒకటే చెప్తున్నా, ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు కాబట్టి మండల పార్టీ అధ్యక్షుడే దీన్ని చొరవ తీసుకొని BLA 2లకు సంబంధించిన ఒక గ్రూప్ క్రియేట్ చేసి రోజువారీగా వాళ్ళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియలో మీ ఫొటోస్ పంపించాల్సిందిగా మీరు BLOలతో దిగే ఫోటోలు ప్రతిరోజు దాంట్లో మీరు పోస్ట్ చేస్తే మీరు చేస్తున్నటువంటి పని మనకు పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక BLA 2లకు అప్పచెప్పినాం, మాకు బాధ్యత లేదని నరేందర్ రెడ్డో బండకోసానపల్లిలో లేకపోతే మానేపల్లిలో నరేందర్ రెడ్డో మరి ఎక్కడో అక్కడ బిజినెస్లు చేసుకుంటూ కూర్చుంటే ఈ ప్రక్రియ నడవదు ముందు. కాబట్టి ఇద్దరు నరేందర్ రెడ్డిలు అట్లాంటి రెడ్లు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్దలు మీ నాయకులు ఉన్నారు స్టేజ్ల మీద. కాబట్టి అందరూ ముక్తాబాయి కూడా ఏకైక మహిళా నాయకురాలు కనబడుతుంది మనకు. నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి. సుధాకర్ గౌడ్ గారు, కృష్ణగౌడ్ గారు మరి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరి నేనైతే గమనిస్తున్నా. మరి వీళ్లకు SIR ప్రక్రియ నర్సాపూర్లో మీటింగ్ అయిపోయింది. తర్వాత వచ్చిరు, ఇక పత్రాలు వచ్చినాయట ఆడ పెట్టి కూర్చున్నారు. మరి ముందరికి ఏం చేస్తారంటే ఎవరు కూడా ఊరికి సమన్వయం అయితే నాకు కనవలేదు. మీ దగ్గర వచ్చినాయంటున్నారు, ఒకరి మూల పని వాళ్ళు చేసుకుంటున్నారు. సమన్వయం అయితే కనవలేదు నాకు. ఈరోజు నేను వచ్చిన ఈరోజు తర్వాత ప్రతిరోజు నేను కూడా BLAల ఫోన్ నెంబర్ నా దగ్గర పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తా. మీ దగ్గర ఏం జరుగుతుంది, మీ దగ్గర సూపర్వైజర్ ఎట్లా పనిచేస్తున్నారు, మరి మండలానికి సంబంధించిన నాయకులు ఎట్లా పనిచేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా అటకాయిస్తున్నా లేదా, మీరు లేకపోతే మీ అంతలో మీరే పనిచేస్తున్నా అనే విషయాలను కూడా నేను పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తా. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను విజయవంతం చేసి, ఎక్కువ సమయం లేదు కాబట్టి 25 తారీఖు లోపల మీరందరూ ప్రతి ఇంటికి పోయి ప్రతి ఓటర్ను మరి చదివించాల్సిన అవసరం ఉంది. మీరు ఫామ్స్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి మరి BLOల సహకారంతో ఆ మ్యాపింగ్ కూడా అంతా సరిగ్గా చేసుకొని మరి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరి టచ్లో ఉంటానని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.